ప్రవేశపెట్టినటువంటి ధరణి భూ సమస్యలకు మూలమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన భూభారతి భూ సమస్యల పరిష్కారానికి దారి చూపే కార్యక్రమం అని చెప్పగలుగుతాం. అంటే వాస్తవంగా ఇలా గతంలో ధరణి ఏ ఉద్దేశంతో చేపట్టేదో ఏంటో కానీ అది అప్పటి రెవెన్యూ అధికారులు వారి ఇష్టానుసారం ఈ పట్టదారు పాస్బుక్లు రెవెన్యూ రికార్డులు మార్పిడి చేయడంతో దానికి పరిష్కారం లేకపోవడంతో అక్కడ కేవలం న్యాయస్థానమే పరిష్కారం అనే దిశలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఈ సమస్యలు అన్నింటికి ఏదైతున్నదో రెవెన్యూ వ్యవస్థలోనే ఇప్పుడు ఆరంభంగా ఏదైతుందో గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించేసి సమస్యలు ఉన్నటువంటి యొక్క రైతులతో ఫిర్యాదు స్వీకరించి పరిష్కరింపచేయటం, తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కానటువంటి సమస్యలకు తిరిగి ఆర్డీఓ స్థాయిలో అప్పీల్, ఆర్డీఓ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ అప్పీల్, జిల్లా కలెక్టర్ తదుపరి రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళ చట్టం రూపొందించడమే కాకుండా రెవెన్యూ సదస్సుల ద్వారా ఏదైతుందో రెవెన్యూ అధికార యంత్రాంగమే రైతుల వద్దకు వచ్చి వారి సమస్యలు ఫిర్యాదుల రూపేణ స్వీకరించి వారి పరిష్కారానికి ఏదైతుందో బాట వేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏదైతుందో రైతాంగం అందరూ కూడా ఇప్పుడు భూభారతి మన గతంలో ఏదైతుందో ధరణిలో పరిష్కారం లభించక అనేక ఇబ్బందులు సమస్యలు గురైన రైతాంగం దానికి ఎక్కడ కూడా మార్గం లేక మన భూభారతి ఏదైతుందో మన మార్గం చూస్తున్నది. దీని అందరూ కూడా వినియోగించుకోవాలి. వినియోగించుకునేదిలో తహసీల్దార్ స్థాయిలో అంటే రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయ స్థాయిలో మనం పరిష్కారం పొందలేకున్నట్లయితే యూ కెన్ గో ఇన్ అపీల్ ఆల్సో ఆర్డీఓ, తిరిగి కలెక్టర్, రెవెన్యూ ట్రిబ్యునల్, అంటే ఏదో ఒక స్థాయిలో సమస్యకు పరిష్కారం పొందే అవకాశం భూభారతి పొందగలుగుతున్నాం. దీని రైతాంగం ఒక వరంగా భావించాలి. భూభారతి చట్టం రైతాంగం ఏదైతే ఒక వరంగా భావించాలి. ఇవాళ ధరణి తొలగింపుతో ఏదైతుందో మన గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే రైతులు సమస్యలు ఎత్తుకుంటుందో అవన్నీ ఇందులో మనం పరిష్కారం పొందుతాం. అట్లాగే ఇవాళ ముఖ్యంగా నిరుపేద వర్గాలకు సంబంధించి ఇప్పుడు గత దశాబ్ద కాలంలో రేషన్ కార్డ్ అనేది అదొక కళగా మిగిలిపోయింది. బిలో పావర్టీ లైన్ ఇలా ప్రభుత్వం అమలు చేయదలబెట్టే సంక్షేమ కార్యక్రమాలకు కులబద్ధ ప్రభుత్వం అమలు చేయదలబెట్టే సంక్షేమ కార్యక్రమాలకు ఏదైతే కులబద్ధగా చూస్తామో
ఆ వైట్ రేషన్ కార్డు ఏదైతున్నదో అది మనకు కలగా మిగిలిపోయింది గత దశాబ్ద కాలం. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఈ వైట్ రేషన్ కార్డు అర్హతకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా ఏ ఆర్భాటం లేకుండా ఆన్లైన్లో ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళ అర్హతకు అనుగుణంగా విచారణతో ఇది వాళ్ళ రేషన్ కార్డు లభిస్తున్నది. ఏంటంటే అంటే అసలు దీన్ని ఏ విధంగా కూడా రాజకీయంగా చూడటం లేదు, లబ్ధి పొందాలని చెప్పాను. రాజకీయాలకు అతీతంగా నిరుపేద వర్గాలకు అర్హతగా భావించేటువంటి యొక్క బిలో పోటీ తెల్ల రేషన్ కార్డు ఏదైతున్నదో ఆర్భాటాలు లేకుండా కల్పింపజేస్తున్నది. సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం అని చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నాను చెప్పండి. రాజీవ్ యువ వికాస కూడా ఏదైతున్నదో ఈ మాసం ఎండింగ్ లోపల జూన్ ఎండింగ్ లోపల ఏదైతుందో 50 లక్షల రూపాయల వరకు ఏదైతే అమలు చేయడం నేను క్యాబినెట్ పెట్టి 50,000 and 1 lakh పైబడ్డ వారికి కూడా ఏదైతుందో దశల వారిగా వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఏ పరిస్థితుల్లో కూడా ఏదైతుందో ఉద్యోగాల కల్పనతో పాటుగా ప్రభుత్వ పరంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పింప చేయడానికి కూడా నేను కార్యక్రమాన్ని అమలు చేస్తాను. అంటే ముఖ్యంగా రాయకల్ ఈ భూ భారతి గురించి ప్రత్యేకంగా రైతాంగాన్ని ఎందుకంటే దాన్ని వినియోగించుకోవాలని చెప్పడం ఉద్దేశం. దాంతో పాటు ఇతర అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం పరిగణలోకి తీసుకొని మన అర్హతకు అనుగుణంగా మనం పొందగలిగేటువంటి ఒక లబ్ధిని పొందాలని చెప్పని పేర్కొన్నాం. మరి ఇంకోటి భూభారతిలో ఎక్కడైతే సమస్యలు మీరు పరిష్కారం పొందలేకపోతున్నామని నేను భావించినట్లయితే ఇవాళ నేను ఏదైతుందో అవి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పరిష్కారానికి మీకు ఏదైతుందో నేను గైడ్గా మీకు తోడ్పడతా అని చెప్పి కూడా చెప్తాను. నాకున్నటువంటి అనుభవంతో ఏదైతే ఉన్నదో ఇలా భూ భారతి ద్వారా మీరు రెవెన్యూ సమస్యల పరిష్కారం పొందడంలో మీకు ఏమైనా ఇబ్బందులు భావిస్తే నేను మీకు గైడ్గా తోడ్పడటానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పాను కూడా మనం యూ కెన్ యూజ్ మై సర్వీసెస్. నాకున్నటువంటి ఒక లీగల్ పర్సెప్షన్ కానీ అనుభవమే కానీ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఏదైతున్నదో మీకు ఎక్కడ ఏ విధమైన సమస్యలు మీకు ఇబ్బంది ఎదురైనా కానీ నేను మీకు తోడుంటా, ఒక గైడ్గా మీకు తోడ్పడతా అని చెప్పాను కూడా అమలు చేయబడినటువంటి ధరణి భూ సమస్యలకు మూలమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన భూ భారతి భూ సమస్యల పరిష్కారానికి దారి చూపే కార్యక్రమం అని చెప్పగలుగుతాం. అంటే వాస్తవంగా గతంలో ధరణి ఏ ఉద్దేశంతో చేపట్టేదో ఏంటో కానీ అది అప్పటి రెవెన్యూ అధికారులు వారి ఇష్టానుసారం ఈ పట్టదారు పాస్బుక్లు రెవెన్యూ రికార్డులు మార్పిడి చేయడంతో దానికి పరిష్కారం లేకపోవడంతో అక్కడ కేవలం న్యాయస్థానమే పరిష్కారం అనే దిశగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా
ఇప్పుడు ఈ సమస్యలన్నింటికి ఏదైతున్నదో రెవెన్యూ వ్యవస్థలోనే ఇప్పుడు ఆరంభంగా ఏదైతుందో గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలు ఉన్నటువంటి యొక్క రైతులతో ఫిర్యాదు స్వీకరించి పరిష్కరింప చేయటం, తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కానటువంటి సమస్యలకు తిరిగి ఆర్డీఓ స్థాయిలో అప్పీల్, ఆర్డీఓ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్కి అప్పీల్, జిల్లా కలెక్టర్ తదుపరి రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే తెల్ల బియ్యం కూడా ఏదైతున్నదో అంటే తెల్ల బియ్యం సూపర్ ఫైన్ వెరైటీ, సూపర్ ఫైన్ వెరైటీ అంటే దేశంలో ఎక్కడ కూడా లేవు సూపర్ ఫైన్ వెరైటీ. ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద నిత్యావసర వస్తువుల పంపిణీలో భాగంగా వివిధ రాష్ట్రాలలో సరుకులు పంపిణీ చేస్తుంటారు. కానీ ఎక్కడ కూడా ఈ సన్న బియ్యం పంపిణీ అనేది లేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే దాన్ని అమలు చేయతలబెట్టింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే 3 మాసాలకు సంబంధించిన రేషన్ కార్డు చెప్పని భావిస్తుంది కదా, అది కూడా సన్న బియ్యం ఇస్తుంది. గమనించాల్సింది ఇక్కడ అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా ఏ మేరకు భారం పడుతుందనేటువంటి ఒక అంశం కాదు. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఏదైతే ఉందో వినియోగదారునికి వినియోగపడాలి, వినియోగదారునికి వినియోగపడాలి అనే భావనతో ఏదైతున్నదో వెళ్ళి ఫైన్ వెరైటీ పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం దీన్ని ప్రత్యేకంగా అమలు తలపెట్టడం అభినందించదగ్గ విషయం. అందరూ కూడా ఏదైతుందో దీన్ని వినియోగించుకుంటుంది, అందరూ కూడా వినియోగించుకుంటాం. మార్కెట్లో ఏదైతుందో మీ ఫైన్ వెరైటీ రైస్ ట్రేడింగ్ తగ్గిపోయింది. అది మనము వినియోగదారులు అమ్ముడు బంద్ అయింది, మార్కెట్లో బియ్యం అమ్మకం తగ్గింది. ఇదివరకు ఏమవుతుండే వినియోగదారుడు ఏదైతుందో ఆ దొడ్డు బియ్యం అమ్ముకొని మార్కెట్లో సన్న బియ్యం కొనుక్కుంటుండే. ఇప్పుడు మార్కెట్లో సన్న బియ్యం ట్రేడింగ్ తగ్గిపోయింది. అంటే ఇదే మనకు రుజువు. మన ప్రభుత్వం అమలు చేయతలబెట్టేటువంటి యొక్క ఈ ఫైన్ వెరైటీ వినియోగించబడుతుందని చెప్పని తెలపడానికి మార్కెట్లో ఏదైతుందో ఫైన్ వెరైటీ రైస్ ట్రేడింగ్ తగ్గిపోయింది. దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ ఎవిడెన్స్. 240 రూపాయలు లాభం అయింది. ఎగ్జాక్ట్ ₹1 కిలో ఇక్కడ, ₹40 కిలో ఇక్కడ. అవును. అంటే మీరు ఈ 3 చెప్తున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వ్యత్యాసం చెప్పంటున్నాయి. గత ప్రభుత్వానికి ప్రభుత్వం వ్యత్యాసం. మీరు విమర్శకి ఏదో విమర్శ చేయాలని ప్రయత్నం చేస్తే అది ప్రజలు గమనిస్తారు. మీరు గతంలో అమలు చేయి తలపెట్టిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ అదనంగా ఇవాళ ఉచిత రవాణా కానీ ఆర్టీసీలో డొమెస్టిక్ కన్జంప్షన్ గృహ అవసరాలకు ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఎవరు ఊహించలేదే. ఇది ఎన్నికల్లో ప్రణాళికలు పేర్కొంటే అందరూ ఇది అమలయ్యేదా అని చెప్పని భావించారు. ఈ డొమెస్టిక్ ఏదైతుందో ఇది దేశంలో ఎక్కడ లేదు. కొన్ని రాష్ట్రాల్లో 100 యూనిట్లకు పరిమితం అవుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో 200 యూనిట్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఇక్కడ లేదే. ఉచిత విద్యుత్తు. బక్రీద్ అంటే త్యాగాలకు ప్రతీక. బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీక. కాబట్టి ఇవాళ ముస్లిం సోదరులతో పాటుగా అందరం కూడా
దీన్ని మత సామరస్యంగా మన ముస్లిం సోదరులు జరుపుకునే ఈ బక్రీద్ పండుగకు వారికి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే త్యాగాలకు ప్రతీక గల బక్రీద్ పండుగ.